అలాగే విచ్చేసినటువంటి అతిథులు, అలాగే నాతోటి ఉపాధ్యాయులు, విద్యార్థులు, ముఖ్యంగా ఈరోజు మనం ఇక్కడ పెట్టుకున్నటువంటి ప్రోగ్రాం ఏంటంటే సైబర్ ప్లాట్ఫామ్, దానిలో బ్యాడ్జెస్ బహుకరణ. అంతకంటే ముందుగా ఇప్పటికే మీకు పిల్లలు కానీ ప్రధానోపాధ్యాయులు గారు కానీ చెప్పడం జరిగింది. మరి ఇది ఏ ఉద్దేశంతో పాఠశాలలో ప్రవేశపెట్టడం జరుగుతుంది అనేటువంటి విషయాన్ని మీకు తెలియజేయడం జరిగింది. ముఖ్యంగా నేను చెప్పేది ఏంటంటే, చాలామంది కూడా అసలు ఫోను వాడకుండా ఎంతమంది ఉండగలుగుతాము అనేటువంటిది అసలు ఎవరు కూడా ఉండలేని పరిస్థితిలో ఈరోజు ఉంటున్నాం. ఫోన్ వాడడం తప్పు కాదు, వచ్చినటువంటి టెక్నాలజీని ఉపయోగించుకోవడం తప్పు కాదు. కానీ దానిలో ఉండేటువంటి ఏదైతే పొరపాట్లు ఉన్నాయో, మనకు అక్కర్లేనటువంటి మనం వాడుతున్నామో, వాటి వల్ల మనకు జరిగేటువంటి అనర్థాలు అనేకం. చాలా చూస్తున్నాం మనం పేపర్లలో కానీ లేకపోతే వాటిలలో కానీ. ఏదో పిల్లవాడు ఏడుస్తున్నాడు, చిన్న పిల్లవాడి నుంచి మొదలు పెడితే పెద్ద పిల్లవాడి వరకు. పిల్లవాడు ఏడిస్తే కూడా ప్రస్తుతానికి ఇచ్చేది ఏంటి అంటే ఆట బొమ్మ కాదు, ఫోనే. ఫోన్ ఇస్తే వాడు సైలెంట్ అయిపోతాడు, అంతే. పిల్లలకైనా అంతే, ఏ పని చేయమన్నా ఒకసారి ఫోన్ ఇస్తావా అని అడిగే కాడికి వచ్చినాడు. నువ్వు ఒకసారి ఫోన్ నేను మళ్ళీ ఆ పని చేసి పెడతా అంటే మనం ఫోన్కు ఆ రకంగా అడిక్ట్ అయిపోయినాం. ఫోన్ను ఉపయోగించుకోవడంలో తప్పు ఉన్నది అని ఎవరని చెప్పట్లే, కానీ ఆ మొబైల్ను వాడేటువంటి సందర్భంలో మనకు తెలియకుండా వచ్చేటువంటి నోటిఫికేషన్స్ను, ఏవైతే మనం వాడేటువంటి అవసరం లేనటువంటి వాటిని క్లిక్ చేయడం వలన మనకు అనేకమైనటువంటి పొరపాట్లు, అనర్థాలు జరుగుతాయి. చాలామంది పిల్లలకు ఫోన్ ఇచ్చి తర్వాత మా డబ్బులన్నీ పోయినాయి అని చెప్పేసి మళ్ళీ కేసులు, పోలీసులు చుట్టూ తిరగడం, మళ్ళీ వాటిని రికవరీ కోసం ప్రయత్నించడం, ఇలాంటివన్నీ చూస్తున్నాం. మరి ఇవన్నీ జరగకుండా ఉండడానికి కోసమే, మన పిల్లల్లో ఎలాంటి అవగాహన చేయాలనేటువంటి దానికోసమే ఈ సైబర్ ప్లాట్ఫామ్, సైబర్ అంబాసిడర్ అనేటువంటిది మనకు పాఠశాలలో పెట్టడం జరిగింది. ముఖ్యంగా విద్యార్థులకు నేను చెప్పేది ఏంటి అంటే, మీకు ఏదైతే అవసరమో అప్పటి వరకు మాత్రమే మీ ఫోన్ను వాడండి, మిగతా టైంలో ఫోన్ను వాడకండి. నిజానికి సొసైటీలో చాలా ఉన్నాయి మనం నేర్చుకోవాల్సినవి. ఒక బస్సులో పోతుంటే ఆశ్చర్యం వేస్తుంది. ఏంటి అంటే, ఆయన 2 చెవులకు పెట్టేస్తాడు ఫోను, కింది జేబులో పెట్టేసుకుంటాడు ఫోను, దానిపైన ఆయన చేసుకుంటాడు. పక్క ముసలమ్మ వచ్చి అయ్యా కొంచెం జరుగు అంటే కూడా ఆయన ఈ లోకంలో ఉండడు. అంటే అక్కడ హ్యుమనిటీ అనేటువంటిది మర్చిపోతున్నాం. అంటే ఫోన్తోని మనకు అవసరం లేనటువంటి వాడడం. ఆ సంగీతం అప్పుడు వినకుండా మనకు వచ్చేటువంటి నష్టం లేదు. కానీ సొసైటీలో జరుగుతున్నటువంటి పరిణామాలను మనం కనుక గుర్తించకపోతే రేపు సొసైటీలో మనం ఉండలేం. అసలు మానవత్వం అంటే ఏంటి, లేకపోతే జరుగుతున్న సంఘటనలు ఏంటి, ప్రకృతిలో మనకి ఇస్తున్నటువంటి ఏంటి, మనం ఎక్కడ నివసిస్తున్నాం, అవన్నీ మనం మర్చిపోతాం. ఎక్కడుంటాము అంటే ప్రపంచం ఫోన్లో ఉంది కాబట్టి ఆ ఫోన్ చుట్టే